1లో వినాయకుడు నడవాలి చూడండి. టోటల్ ఫుల్ వీడియో చూస్తారనుకుంటున్నాను. ప్రతి ఒక్క షార్ట్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు మనకి స్వామివారి ఒక ఫేస్ డీటెయిలింగ్గా దూరం నుంచి. స్వామివారి ఒక 3 ఫేసెస్ 3 లేయర్స్ అయిపోయాయి. కొంచెం అక్కడక్కడ పెండింగ్ అనేది ఉన్నది. ఆ లడ్డు హ్యాండ్, ఆశీర్వాదం ఇచ్చే హ్యాండ్, ఆయుధాలు పట్టుకునే హ్యాండ్ కూడా అన్నీ అయిపోయాయి. ఇక్కడ పంచవర్క్ ఒకటి అవుతుంది. ఒక 2 డేస్ 2-3 డేస్లో అయిపోతుంది టోటల్గా. పైన నాగపాములు కూడా చూడొచ్చు. నాగపాములు కూడా అయిపోయాయి. ఫస్ట్ అవే అయిపోయాయి. నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. మనం ఇప్పుడు వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ గణేష్ ఒక 3 లేయర్స్ ఆఫ్ మట్టి వర్క్ అయిపోయింది. వర్క్స్ ఎక్కడ వరకు వచ్చాయో చూద్దాము. 2-3 డేస్లో పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందంట. ప్రతి ఒక్క అప్డేట్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, గణేష్ వీడియోస్ అన్నీ చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ మనకి ఇక్కడ హైగ్రీవ స్వామి కూడా మొత్తం రెడీ అయిపోయాడు. సైడ్కి ఇక్కడ మనకి జగన్నాథ్ స్వామి కూడా 3 మొత్తం క్లాత్ వర్క్ అండ్ జ్యువెలరీ వర్క్ అన్ని విగ్రహాలకి అంతా అయిపోయింది. హైగ్రీవ స్వామి కూడా చూడవచ్చు. అండ్ అక్కడ మనకి వాసవి కనకాదేవి అక్కడ కూడా అయిపోయింది వర్క్, చూపిస్తాను. మనకి పైన వినాయకుడు ఒక్కడే పెండింగ్ ఉన్నాడు. వినాయకుడు ఫేస్ కూడా అయిపోయింది. 3 లేయర్స్ హ్యాండ్స్ అన్నీ. మనకి ధోతి వర్క్ అవుతుంది. చూడాలి ఇక్కడ ధోతి వర్క్ అవుతుంది. ఓన్లీ కింద పార్ట్ ధోతి వర్క్ ఒకటి అయిపోతే ఇంకా 4 డేస్లో 2-3 డేస్లో మనకి పెయింటింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం గజ్జలమ్మ దేవి దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం వర్క్ అనేది అయిపోయింది. 3 లేయర్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది. ఓన్లీ పెయింటింగ్కి రెడీగా ఉన్నారు అమ్మవారు. జ్యువెలరీ వర్క్ కూడా అయిపోయింది, చూసుకోవచ్చు. మనకు వాసవి కనక పరమేశ్వరి దేవి అమ్మవారి యొక్క శారీ వర్క్ అండ్ జ్యువెలరీ వర్క్ కింద బేస్ కూడా అంతా మొత్తం అయిపోయింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు. మీకు ఇది బ్యాక్గ్రౌండ్ ట్రీ, ఇది అమ్మవారి బ్యాక్ సైడ్ వచ్చేది. ఆ ట్రీ వర్క్ కూడా మొత్తం అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్వామివారి ఒక ఫేస్ 3 ఫేసెస్ అయిపోయాయి. ఐస్ చూడవచ్చు మీరు. ఐస్ నుంచి ఆ తొండం, ఆ చేతు, లడ్డు, ఆ పంచ అంతా అయిపోయింది. ఆ పంచ ఒక వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి గజ్జలమ్మ షెడ్లు ఉన్నాము. గజ్జలమ్మదేవి కూడా మొత్తం వర్క్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఆ జ్యువెలరీ శారీ వర్క్ కూడా మొత్తం పెండింగ్ ఉండే లాస్ట్ వీక్, ఈరోజు అయిపోయింది. ఇంకా మనకి ఫెస్టివల్ 18 డేస్ ఉంది కాబట్టి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. లాంగ్ వే చూపిస్తాను. ఐస్ కూడా కాంతి రూపుడమ్మ కైలాసవాసుడమ్మ సుడు 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 అరే సుడు సుడు సుకలనంటే దేవుడెల్లెనమ్మ గణనాథుడెల్లెనమ్మ కలియుగాన. అండ్ కమింగ్ సూన్ మన హైదరాబాద్లో డిఫరెంట్ గణేష్ ఒక ఆగమన్ జరగబోతుంది. మీ గణేష్ కూడా ఆగమన్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయాలనుకుంటే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాసవి దేవి కూడా టోటల్ అయిపోయింది. శారీ వర్క్ కింద బేస్ మొత్తం అయిపోయింది. వెనకాల బ్యాక్గ్రౌండ్ ట్రీస్ కూడా ఉంటాయి, అవి కూడా అయిపోయాయి టోటల్గా. పెయింటింగ్కి రెడీగా ఉన్నారు అమ్మవారు కూడా. కింద మొత్తం ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఆ స్వామివారి పంచ ఒకటి పెండింగ్ ఉంది, చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ క్లియర్గా మీరు స్వామివారి యొక్క పంచ వర్క్ అవుతుంది. మనం ఇక్కడ వాసవి దేవి దగ్గర ఉన్నాం. మీకు ఇక్కడ నుంచి మనకి ఇంకా టోటల్ వర్క్ అనేది అయిపోయింది, చూడవచ్చు. జగన్నాథ్ స్వామి, హైగ్రీవ స్వామి మరియు స్వామి యొక్క పాదాలు, ఆ పంచ వర్క్ అనేది అవుతుంది పైన. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హైగ్రీవ స్వామి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మొత్తం జ్యువెలరీ వర్క్ అండ్ ఆ ఫేస్ వర్క్ కూడా మొత్తం అంతా అయిపోయింది. మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆశీర్వాదం ఇచ్చే హ్యాండ్ అండ్ లడ్డు హ్యాండ్ కూడా అయిపోయింది. దూరం నుంచి ఫేస్ చూపిస్తాను చూడండి.
దేవుడు నడవంగా చల్ సుడు సుడు ఆ సుడు సుడు అరే సుడు 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 సుకలనంటే దేవుడెల్లెనమ్మ గణనాథుడెల్లెనమ్మ కైతబాదు కదిలి వచ్చే కాంతి రూపుడమ్మ కైలాసవాసుడమ్మ కైతబాదు ముద్దు బిడ్డ అన్న శంకర మనకి ఈ మ్యాట్ ఈ జాలి యొక్క మ్యాట్ తోటి స్వామి యొక్క థర్డ్ లేయర్ చేస్తున్నారు టోటల్గా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా.